ఇండియాలో నీట్ పేపర్ లీక్ ప్రొటెస్ట్ లో కనిపిస్తున్న ఈ ఫ్లాగ్ అసలు ఇది ఒక యానిమే ఫ్లాగ్ అని మీకు తెలుసా? ఇండియాలోనే కాదు, థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా, మయన్మార్ ఇలాంటి దేశాల్లో జరిగిన ప్రొటెస్ట్లకు కూడా ఈ ఫ్లాగ్ సెన్సేషన్ అయింది. యానిమే ఫ్యాన్స్ కి చూడగానే అర్థమైపోతుంది, కానీ చాలా మందికి ఇది జస్ట్ ఒక పైరట్ ఫ్లాగ్ లాగా కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇది వన్ పీస్ యానిమేలో ఉన్న స్ట్రా హెడ్ జాలీ రాజర్. మరి ఒక యానిమే ఫ్లాగ్ కి రియల్ లైఫ్ ప్రొటెస్ట్ కి లింక్ ఏంటి? వన్ పీస్ లో లూఫీ ఫ్రీడమ్ కోసం, తన ఫ్రెండ్స్ కోసం కరప్టెడ్ ఓల్డ్ గవర్నమెంట్ కి అగెనిస్ట్ గా ఫైట్ చేస్తాడు. అందుకే చాలా మంది ఈ ఫ్లాగ్ ని ఫ్రీడమ్, హోప్, రెసిస్టెన్స్ కి సింబల్ గా చూస్తున్నారు. అందుకే ఇప్పుడు కొంతమంది జెన్జీ యూత్ కూడా వాళ్ళకి జరుగుతున్న అన్యాయానికి అగెనిస్ట్ గా వాయిస్ రైజ్ చేయడానికి ఈ ఫ్లాగ్ ని యూస్ చేస్తున్నారు. వన్ పీస్ ఇప్పుడు కేవలం యానిమేనే కాదు, ఒక ఎంటైర్ జనరేషన్ కి ఫ్రీడమ్ గురించి మాట్లాడేటప్పుడు గుర్తుకు వచ్చే సింబల్. మీరేమనుకుంటున్నారు? యానిమే హిస్టరీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలదా?